పరిగెడతావు? వాట్ ఎవర్ జంప్, వాట్ ఎవర్, పోయి ఆ బ్రాస్ పోడియం. లెట్స్ సీ హూ ఇస్ ద విన్నర్. రెడీ, 1 2 3. ఎవరు విన్నారు? ఎవరు విన్నారు? విన్నారు. ఆయన ఇన్ఫాక్ట్ ఎక్కువ పరిగెత్తడం పరిగెట్లాగా పోయాడు. బట్ దెన్ ఇప్పుడు నేను టర్మ్ మార్చా. అరే నువ్వు కుంటున్నావయ్యా, నీకు 2 కాళ్ళ మీద పరిగెత్తే శక్తి లేదయ్యా. కానీ ఒక కండిషన్ పెడతా, ఆయన 2 కాళ్ళలో పరిగెడుతున్నాడు కాబట్టి డబుల్ ద లెంత్. నువ్వు సగంలో పరిగెడుతున్నావు, కుంటున్నావు కాబట్టి నీ సగం ద లెంత్. ఓకే, ఇప్పుడు నువ్వు ఇక్కడికి వస్తే విన్నరు, నువ్వు అక్కడికి వెళ్తే విన్నరు. వెయిట్ 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 స్టే దర్. నువ్వు ఇక్కడికి వస్తే విన్నరు, నువ్వు అక్కడ పరిగెడితే విన్నరు. రెడీ, 1 2 3. హూ ఇస్ ద విన్నర్? ఐ కాల్ ఇట్ గ్రేస్. దేవుడు అంటాడు, అరే నీ కుంటిలో నువ్వు పరిగెత్తలేవు, కానీ పరిగెడతానికి ఆశపడుతున్నావా? పరిగెడతానికి ఆశపడుతున్నావా? క్రైస్తవ జీవితం అంతా పరిగెత్తు. పౌలు అది అంటాడు, నీ పరుగును గడముట్టించు. ఫినిష్ యువర్ కోర్స్, నాట్ అదర్స్ కోర్స్. నో కంపారిజన్ విత్ అదర్స్. నీవున్న టార్గెట్, నీ టార్గెట్కి పరిగెత్తు. దేవుడు నీకు పెట్టాడు, నీ కెపాసిటీ తగినట్టుగానే పెట్టాడు. నీ మైలేజ్ ఎంత ఉందో అంతే పెట్టాడు. నువ్వు చేయలేనిది దేవుడు ఎప్పుడు చేయమని అడగలే. కానీ పరిగెడతానికి ఆశ ఉందా?